ఫస్ట్గా కడాయి పెట్టుకొని వేరుశనగలు బాగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో అల్లం దంచి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంకో దాని మీద చింతపండు గుజ్జు తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. తర్వాత తాలింపులోకి వేరుశనగలు కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు అన్నీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బాగా అయిపోయిన తాలింపు అంతా అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు కూడా చిక్కగా అయిపోవాలి. చిక్కగా అయిపోయిన తర్వాత అన్నంలో ఆవుపిండి మిక్సీలో వేసుకుని ఆవుపిండి, పసుపు, కరివేపాకు కలిపాను. తర్వాత అందులో తాలింపు కూడా కలిపి చింతపండు కూడా కలిపి అన్నీ మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత 25 ప్యాకెట్స్ చేశాను. వాటర్ బాటిల్స్ కూడా 25 వాటర్ బాటిల్స్